ప్రస్తుతం మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమలు కాని హామీలు ఇచ్చినట్టు నరేంద్ర మోడీ గారు వరంగల్ గడ్డ మీద ఎట్లా వస్తారు మంత్రి గారు? ఆయన అమలయ్యే హామీ ఇచ్చిండా? 15 లక్షల అకౌంట్ వేస్తున్నాడు, వేసిండా? అమలు కానీ మేము అమలయ్యే ఇచ్చినాం. జీరో బిల్లు, కరెంటు బిల్లు లేదు, బస్సులో ఫ్రీ చేసినాం, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. నువ్వు 22 కోట్ల ఉద్యోగాలు నువ్వు చెప్పిన 15 లక్షల నల్లధనం తీసుకో అకౌంట్లు ఇస్తున్నావు మోడీ వేసినావు. దానికి ఆన్సర్ చెప్పాలి ఒక్కటి చాలు, ఎక్కువ మాట్లాడక. కానీ రిపీటెడ్గా RRR గురించి చెప్తున్నారు. ఇవాళ వరంగల్లో కూడా RRR 10 ఏళ్ళు దేశంలో AA. అదాని అమ్మాని ఇద్దరే బాగుపడ్డారు, అది AA. మేము వచ్చే 3 నెలలు నువ్వు 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోతే మేము కష్టపడి పైసా జమ చేసి 1వ తారీఖు ఉద్యోగుల జీతాలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, జీరో కరెంటు బిల్లు ఇస్తున్నాం. మా గురించి మాట్లాడే హక్కు లేదు. మీరు చూడండి, 12 నుంచి 14 సీట్లు ఇక్కడ గెలవబోతున్నాం. బీఆర్ఎస్కు ఎక్కడ కూడా డిపాజిట్ రాదు. మీరు 4వ తారీఖు తర్వాత 5వ తారీఖు ప్రెస్ క్లబ్లో మాట్లాడదాం. కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ బాబ్రీ మసీద్ అంశం తెర మీదకి వస్తుంది. భద్రత కూడా లేకపోతే దేశ భద్రత అంటారు. ప్రధానమంత్రి ఏం మాట్లాడాలి? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 15 లక్షలు తీసుకొచ్చి నల్లధనం ఎంతమంది అకౌంట్లో వేసినావు? धनाधन अकाउंट खोलो, जनाधन पूरा पैसा आ रहे बोले कितना डाले, कितना नौकरी दिए, कितना इंडस्ट्री आए, कितना बढ़ गए. 500 का 400 का गैस सिलेंडर को 1200 कर दिए. कैसा करा? इंटरनेशनल मार्केट में जो उसका कम हो रहे, वो डीजल पेट्रोल का कम होना इधर रेट कई को बढ़ा रहे. उसको पहला बोल के तेलंगाना को पूरा देश में गरीब और मिडिल क्लास जो है मर जा रहे इंडिया के अंदर. इसीलिए इंडिया कूटमी రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ బన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో ప్రధానమంత్రిగా చేయాల్సిన వ్యాఖ్యలు ఇవి కావు, కేవలం అభివృద్ధి గురించి చెప్పాలి, అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు అడగాలి. కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయదంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. చూద్దాం ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు కూడా వేడెక్కాయి. కేవలం 3 రోజులు మాత్రమే, 4 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇటు ప్రచారానికి కావచ్చు, పోలింగ్ కావచ్చు. మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలాంటి మార్పులు ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంది. అటువైపు బీఆర్ఎస్ కూడా ఏ క్షణమైన ప్రభుత్వం కూలిపోవచ్చు. చాలామంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ కావచ్చు. సో వివిధ కామెంట్స్, వివిధ రాజకీయ అంశాలని అన్నీ కూడా కేవలం పార్లమెంట్ ఎన్నికల తర్వాతనే ముడిపడినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది తెలంగాణలో. నిజంగా కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండబోతుందా, లేక బీజేపీ బీఆర్ఎస్ అంటున్నట్టుగా మరి ప్రభుత్వం కూలిపోతుందా? ఏం జరగబోతున్నది ఆఫ్టర్ పార్లమెంట్ తర్వాత తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.